కామారెడ్డి జిల్లాలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 7 సభ్యుల ముఠా నుంచి 1,45,000 నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గాంధారి మండలం చెదమల్ తాండా లక్ష్మమ్మ జాతర హుండీలో 500, 200 రూపాయల నకిలీ నోట్లు గుర్తించారు. ఆలయ క్యాషియర్ గోపాల్, రవీందర్ హుండీ డబ్బుల్లో నకిలీ నోట్లు కలిపి ప్రజలకు మిత్తికివ్వడంతో అసలు విషయం బయటపడిందన్నారు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు. ఈ ఫేక్ నోట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ పూర్వాపరాలు ఏంటి అని మనం కనుక్కుని ఈ సుమారు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మరో 2 ఖరారులో ఉన్నారు. అయితే ఈ 7 మందిని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి వెళ్ళి ఒక మోటార్ సైకిల్, తర్వాత 9 మొబైల్ ఫోన్లు, 1,45,000 రూపాయల ఈ 500 రూపాయల ఫేక్ నోట్స్ను, అదేవిధంగా 31,400 రూపీస్ 200 రూపీస్ నోట్స్ ఫేక్ నోట్స్ను ఈ విధంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రిమాండ్ చేసే వాళ్ళని జైలుకు పంపించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ ఫేక్ నోట్స్కు సంబంధించి ప్రతి సంవత్సరము అక్కడ లక్ష్మమ్మ జాతర అని ఈ లబానా సమాజకు సంబంధించినటువంటి ఆరాధ్య దేవత లక్ష్మమ్మ టెంపుల్, ఆ టెంపుల్లో ప్రతి సంవత్సరము ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు అక్కడ జాతర జరుగుతుంది. ఆ జాతరను ఆ యొక్క అందులో హుండీల్లో కానీ హుండీల నుంచి ఆ ఫేక్ నోట్స్ వచ్చాయా, లేకుంటే ఆలయ కమిటీకి సంబంధించినటువంటి ఆ పర్సన్స్ ఏమన్నా అందులో ఫేక్ నోట్స్ను అందులో పెట్టారా అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అందులో మెయిన్ వ్యక్తి గోపాల్ అనేటువంటి క్యాషియర్ ఉన్నాడు. ఆ టెంపుల్కి సంబంధించినటువంటి ఈ 3 గోపాలని, ఆ గోపాలు తర్వాత మాలి రవీందర్ అనే వ్యక్తులు మొదటిసారిగా అందులో 20,000 రూపాయల నోట్లు, 500 రూపాయలకు సంబంధించినటువంటి 20,000 రూపీస్ నోట్స్